నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. ఈరోజు పొద్దున్నే లేచి ఇంట్లో పూజ అంతా అయిపోయింది. ఈరోజు శనివారం కాబట్టి నిన్న నైట్ అయితే వర్షం బాగా పడింది. చెట్లు కూడా కొన్ని తడిచినాయి, ఎందుకంటే కిటికీ తెరిచి పెట్టడం వల్ల నీళ్ళన్నీ పడి కొన్ని చెట్లు కూడా బాగా చల్లగా అయినాయి వానకి. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఒకటేమైనా వాతావరణం అయితే బాగా చల్లగా ఉంది. నేనైతే పొద్దున్నే పూజ చేసేసిన. పూజ కూడా అయిపోయింది. ఈరోజు శనివారం పూజ. నేనైతే బయటికి పోయినాడు, అంత పూజ అయిపోయింది కాబట్టి నాకు కాఫీ తాగాలని ఆశగా ఉందన్నమాట. అంటే ఎక్కువ తాగను, నేను టీ కూడా తాగను ఎక్కువ, ఎప్పుడన్నా తాగుతా, ఎక్కువ శాతం తాగను. ఈరోజు ఎందుకో కాఫీ తాగాలనిపిస్తుంది, అందుకోసం ఆయన లేడు. అందులో కాఫీ పెట్టుకొని హ్యాపీగా తాగేసి టిఫిన్ అయితే చేసి పెడతా ఆయన వచ్చేతలకే. ఆయన అయితే బయటికి పోయినాడు, ఎప్పుడు వస్తాడో కూడా మనకు తెలీదు. నిద్ర లేచినాడు, స్నానం చేసినాడు, వెళ్ళిపోయినాడు. బయట పని ఎందుకు పోవాలని. సరే పోలే అని చెప్పి నేను కూడా ఏం చెప్పలే. నేనైతే కాఫీ పెట్టుకొని ఆస్వాదిస్తా హ్యాపీగా తాగాలని ఉండ. ఇప్పుడైతే నేను చెప్పినాను కదా, గ్యాస్ అంతా తలకాయ నొప్పి నాకు అని. మటన్ చేసినప్పుడల్లా పొంగిపోతుంది అంతా, గ్యాస్ అంతా అయితే నీట్గా నీళ్ళు పోసి మొత్తం కడిగేసుకుని సింక్లో సామాన్గా. మనం అందుకే ఈరోజు పొద్దున్నే లేచిన. అసలు మామూలుగా అయితే నేను అంత పొద్దున్నే లేయను, నిదానంగానే. నాకు ఏదన్నా ఒక పని ఉంది అని తెలిస్తే ఇంకా నా రాత్రి అంతా నిద్ర పట్టదు. పొద్దున్న లేయాలా, సామాన్లు తోమాలా, గ్యాస్ తుడుచుకోవాలా, ఇల్లు తుడుచుకోవాలా, ఇదే పని ఉంది, ఎప్పుడు లేస్తాము ఏమి, ఇదే ఆలోచన ఉంటుంది అనమాట. అందుకోసం అయితే పొద్దున్నే లేచేసి గ్యాస్ అంతా కడిగి సామాన్ అన్ని కడిగేసి, నిన్న శుక్రవారం ఇల్లు తుడిచిన, మళ్ళీ ఈరోజు పొద్దున మళ్ళీ ఇల్లు తుడిచిన. ఎందుకంటే మటన్ చేసినాడు కదా, దానివల్ల ఇల్లు తుడిచి నేను కూడా మటన్ తగిలిన దానికి, మటన్ తగిలినా తగలకపోయినా శుక్రవారం శనివారం మాత్రం సోమవారం కంపల్సరీ నేను తలస్నానం చేసి దేవుని పూజ అయితే చేసుకుంటా. అది డైలీ చేస్తా పూజ, కానీ తలస్నానం అయితే మాత్రం శుక్రవారం శనివారం సోమవారం కంపల్సరీ తలస్నానం చేసి ఇల్లు అంతా శుద్ధి చేసుకొని టెంకాయ మాత్రం కంపల్సరీ కొడతా. శుక్రవారం శనివారం సోమవారం వారానికి 3 రోజులు టెంకాయ కొడతా. ఈయన ఎందుకు అన్ని మాటలు టెంకాయ కొడతావు, అన్ని మాటలు టెంకాయ కొడతావు అంటాడు, కానీ నాకు అనిపిస్తుంది కొట్టాలా అనేసి. ఈరోజు వీలైతే చూద్దాము, ఆయన వస్తే గుడికి పోదాం అనుకుంటున్నా. ఏమవుతుందో చూద్దాం, సాయంత్రం కానీ పొద్దున కానీ. ఇప్పుడైతే కాఫీ అయితే పెట్టుకుంటా. ఆయన వస్తే టీ పెట్టమంటాడు, ఆ టీ నాకు నచ్చదు, ఆయన కోసం టీ పెట్టాలనుకుంటా నేనైతే. నిన్న సాయంత్రం అయితే ఇంకా కాఫీ పొడి లేదు కాబట్టి టీ పెట్టుకొని తాగుదాము అనుకున్నా. ఈరోజైతే కాఫీ పొడి తెప్పించుకున్నా, కాఫీ అయితే పెట్టుకొని హ్యాపీగా తాగాలి. మళ్ళీ స్ట్రాంగ్ తాగను నేను, లైట్గానే తాగుతాను. కాఫీ అంటే చాలా ఇష్టం, కానీ ఎక్కువ శాతం తాగను, వేడి చేస్తుంది. ముందుగానే నా ఒళ్ళు వేడి అనమాట ఎక్కువ, వేడి కాబట్టి వేడి వస్తువులు కూడా తినడం తగ్గించేసిన చాలా వరకు. అందుకే అప్పుడు మామిడికాయలు అవి ఇవి తినేయడం లేనన్న ఆయన. చికెన్ కూడా తగ్గింది. మొన్న ఏటానికి వచ్చినప్పుడు సాయంత్రం తెచ్చినాడు కర్తకే చికెన్, ఆ రోజు తిన్నా కొద్దిగా అంతే. ఇంతవరకు చికెన్లా ఏమిలా. రేపేమన్నా తెస్తాను అంటున్నాడు, ఏమో తెలియదు మనకు. తెస్తే తినేది, లేకపోతే లే. ఇప్పుడైతే కాఫీ తాగేసి తెల్లరవ ఉప్మా చేస్తా. తెల్లరవ ఉప్మాలకి ఊరగాయ వేసుకొని తింటే భలే ఉంటుంది. ఊరగాయ అయితే రాజా అన్న వాళ్ళు అయితే తెచ్చిచ్చినారు. వాళ్ళు సంవత్సరం పెడతారు ఊరగాయ, పెట్టినప్పుడల్లా అన్న తెచ్చిస్తాడు. మా ఇంట్లో అయితే మేము పెట్టుకోము, నాకు చేత రాదు, నేను పెట్టను. ఆ ఊరగాయ తెల్లరవ ఉప్మా అయితే సూపర్ ఉంటుంది, అదైతే చేస్తా. కాఫీ తాగిన తర్వాత చేస్తా, ఎందుకంటే మళ్ళీ చల్లగా పోయిందనుకో తాగలేం, ఆయన లేడు కాబట్టి. ఏంది ఈరోజు లొడాయిచ్చి మాట్లాడతాను అనుకోద్దని, ఏదో మాట్లాడాలనిపించింది ఇది, అందుకోసం అయితే మాట్లాడినా అంతే. రెడీ కాఫీ రెడీ. వాసన ఎంత బాగుందో. నాకు చిక్కగా కాఫీ కావాలా, చిక్కగా ఉండాలి. టీ కానీ కాఫీ కానీ ఇష్టం బాగా. మరీ నీళ్ళగా తాగడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. మాకు ఒక పెద్ద పాల ప్యాకెట్ వచ్చేసి 2 రోజులు వస్తుంది అంతే. ఎక్కువ నీళ్ళగా తాగమని, చిక్కగా చేసుకొని తాగుతాం, 2 రోజులు వస్తుంది అంతే. కరెంట్ అయితే పోయింది, కరెంట్ అయితే లేదు. నేను టిఫిన్ చేస్తానంటే వద్దు, టిఫిన్ ఇచ్చి పంపిస్తాను నేను
నేనే తెస్తానన్నాడు ఫస్ట్. నేను దోశ తెస్తా, ఉప్మా వద్దు నాకు తినబుద్ధి కాలేదని. మళ్ళీ నాకైతే టిఫిన్ పంపించినాడు. ఆయన ఏదో అర్జెంట్ పని ఉంది, నేను అందరూరు దాకా వెళ్ళాలి నేను చెప్పేసి పోయినాడు. నాకైతే టిఫిన్ ఇచ్చేసిపోయినాడు. అంటే వేరే వాళ్ళు తెచ్చి పంపించినాడు. అయితే టిఫిన్ లోపల అయితే కరెంట్ లేదు, అందుకే చూచట్లే. కరెంట్ పోయింది ఈరోజు. ఇప్పుడు 3 మాటలు తీసినాడు కరెంటు. ఈరోజు టిఫిన్ దోశ బయట నుంచి తెప్పించినాడు. ఈ దోశలు ఒక్క దోశ తింటే కడుపు నిండిపోతుంది. ఎందుకంటే లావు వేస్తారు దోశలు. ఇంత లావు ఉంటే నాకు అస్సలు నచ్చదు. సన్నగా పత్తలాంగా ఒక 2-3 దోశలు తిని హ్యాపీగా తినచ్చు. ఇవి అయితే ఎగుటు కొడతాయి ఒక్క దోశ తినేదానికి. 2 దోశలు అయితే తెప్పించినాడు. ఒక దోశ ఆయనకు, ఒక దోశ నాకు. పర్లే. నాకు కారం దోశ పత్తలాంగా వేస్తారు అది ఇష్టం. కానీ వీళ్ళు లావు ఏ అంగడి చూసినా లావు దోశలే. ఒక్క అంగట్లో కూడా సన్న దోశ వేయడం లేదు రాయంపేటలో. ఇప్పటికి నేను 4-5 అంగళ్ళకు పంపిస్తాను. అందరి దగ్గర లావు దోశలే. పర్లే, ఏదో తినాలి, ఇంకేం చేస్తాం. ఉప్మా చేస్తా అంటే వద్దండి, నాకు ఒక్కదానికోసం ఏం చేసుకుంటాను. నాకు కూడా టిఫిన్ తెచ్చేసినాడు. నిన్న రాత్రి నుంచి ఏం తినలే, ఆకలి. వంట అయితే స్టార్ట్ చేసిన. ఒక సైడ్ అయితే పప్పుకు పెట్టేసిన, ఒక సైడ్ అన్నం ఉడుకుతూ ఉంది. ఈయనైతే ఇంకా రాలే, ఇంకా పని కాలేదు, కొంతసేపు అవుతుంది అన్నాడు. ఆయన వచ్చే తలకి పప్పు అన్నం అయితే చేసేస్తా. ఇదే ఈరోజు వంట. నంచుకునే దానికి ఏమైనా తాలింపు తెస్తే బాగుంటుంది. వడియాలు గిడియాలు ఏం లేవు. చెప్తా ఫోన్ వచ్చేటప్పుడు ఏదైనా తీసుకురా అప్పడాల ప్యాకెట్ అని. ఏమంటాడో చూద్దాం. పొద్దున పోయిన చిన్న పని ఉండి కడపకి, ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి ఉన్నది. ఏం చేస్తుంది చూడేమో, చీరలో ఏంది చీర పడుతుంది. వాళ్ళ చిన్నమ్మ ఇద్దరు గుడలు దమ్ముతారు. ఇద్దరు పట్టు చీర ఏంది గంజి చీర, గంజి వాసన వస్తుంది. గంజి వాసన వస్తుంది. పొద్దున పోయి ఇప్పుడు వచ్చినాడు. ఆ వంట చేసిన అంతే, తినలే. నేను ఈడికి వచ్చేసిన. ఈడికొచ్చి తిన్నా. మా తమ్ముడు వచ్చి కడుక్కొని వచ్చినాడు కాలేజీ పోయి. వచ్చి తిని కూర్చొని ఉన్నా. ఇప్పుడైతే వచ్చినాడు. అడిగినా కడప ఎందుకో చిన్న బండి యాక్సిడెంట్ అయింటే పోయినా. అది మ్యాటర్. అది చెప్పచ్చు చెప్పకూడదని నేను తడబడినా. సెటిల్ చేసేసి వచ్చేసినాం అనమాట. పొద్దున్న స్టేషన్ గడివి పెద్ద పంచాయతీ అయింది. అన్నీ సెట్ చేసి వచ్చినాం. ఇక్కడికి వచ్చి చూస్తే ఏమో చీరలు పడతారు. ఏం బా రాలా? మేమైతే బయటికి అయితే వచ్చినాము. బయటికి ఆడికి అది షోరూమ్కి వచ్చినాము. షోరూమ్ మా ఆయనకు ఎప్పటి నుంచో ఆశ డైనింగ్ టేబుల్ కావాలని. డైనింగ్ టేబుల్ ఒక టీపై కావాలని. చూద్దాం, మనకు కుదిరితే తీసుకుందాం, లేదంటే లేదని వచ్చినాం. ఇదైతే సరిపోతుంది బాడా? సరిపోతుంది, కానీ ఇది కుర్చీలు అంత ఈయనకి ఇది నచ్చిందంట. ఇదైతే మా ఇంట్లో స్ట్రాంగ్ ఉన్నా కదా మనకు పెద్దది అయిపోతుంది. ఇది కూడా సరిపోతుంది. సింపుల్గా ఇది కూడా సరిపోతుంది బా. ఇది అదైతే సరిపోతుంది మనకు. ఇది బాగుంది. ముందుకు వచ్చేస్తుంది. ముందుకు వచ్చేస్తుంది. ఇదైతే నచ్చిందంట ఆయనకు. ఇది వచ్చి ఇది టైల్స్. నాకు అది నచ్చింది. అది ఇది ఓపెన్ చేస్తారు మరి ఏమైనా పెట్టుకొని బాగుంటుంది కదా. సింపుల్గా ఏమైనా పెట్టుకొని బాగుంటుంది కదా. ఇది వచ్చి ఓపెన్ అవుతుంది. అది బెస్ట్ కదా. ఇది బరువు ఉంది, అసలు వెయిట్ లేదు. అసలు కుర్చీలు స్ట్రాంగ్ లేవు. తీసుకునే కొద్దిగా మంచిది తీసుకోవాలి. స్ట్రాంగ్గా ఉండేది. స్ట్రాంగ్ లేదు. నీకు అది నచ్చింది? అది బాగున్నది. అది ఫిక్స్. ఇది నచ్చిందంట. నాకేమి ఇది నచ్చలా. ఇది బరువు లేవు. దీంట్లోనే ఈ మోడల్ కూడా ఇది బరువు లేవు. ఇవి కూడా ఇవి ఉల్కంగా ఉన్నాయి. ఇవేమో బాగున్నాయి చూసేదానికి. ఇవేమో ఉల్కంగా ఉన్నాయి కుర్చీలు. ఇదేమో బాగుంది చూసేదానికి. ఇవన్నీ అటాటియే ఉల్కంగా ఉండేది. ఇది ఉల్కంగా ఉండేదే. అది కూడా ఉల్కంగా ఉండేదే. చూడు, కావాలంటే ఉల్కంగా ఉంటుంది. ఎత్తదాన్ని చూడు, ఊనుకుతాయి అవి. ఇది చూడు, మళ్ళీ ఇది బాగుంది. ఇది చూడే, ఇది బాగుంది. సింపుల్గా ఉంది, కానీ అది సంతులు కట్టించుకున్నా అంటే నీకు నాకు తెలిసి ఇదైతే నీకు లైఫ్ వస్తాయి. అవి రావు. ఇది చూడు.
కూడా పెద్దదే. ఇంట్లో అన్ని ఇదే ఇవి అవి అయితేనే సింపుల్. ఈ అయితే సింపుల్గా ఉంటాయంటే అట్టే ఉన్నాయి అవి కూడా చూసేదానికి. దీనిపైన ఏమొస్తావునా? ఇది చూడు సన్నగా ఉంది, ఇది చూడు సన్నగా ఉంది, స్ట్రాంగ్గా ఉన్నది. ఈ మార్గ వస్తుందా, బ్లాక్ వస్తుందా? ఓకే ఓకే. ఎవరు పిచ్చి వాళ్ళు కానమ్మ రారా వద్దురా, ఇది చూద్దాం రా. లేకపోతే దీనిపైన గ్లాస్ వస్తాను చూడు, ఇది వద్దా? ఏం నీ ఇష్టం, సన్నగా ఉంటుంది. చిన్నదే డైనింగ్ టేబుల్, అది పెద్దది అవుతుంది. నువ్వు అంటున్నావు. మనకు ఆడ వెడల్పు తక్కువ కదా. ఆ సామాన్లు అన్నీ దీనికి నలుపే తీసుకుంటే బాగుంటుందిలే. నలుపే ఇది చిన్నది. ఇంకా నా చేతిలో లేదు, నీ చేతిలో ఉంది. నాదేముంది, నీ ఇష్టం. ఓన్లీ ఇది ఒకటే వస్తుంది కదా, కుర్చీలు సపరేట్. అదే దాని ఉందండి నీ కన్ను. ఎంజాయ్ పండుగ. దివాని టీపాయ్ 2 ఆర్డర్ ఇచ్చి వచ్చినాము. టీపాయ్ అయితే ఇక్కడ పెట్టేస్తా, ఇక్కడ సెట్ అయిపోతుంది నీట్గా. ఇదైతే నాకు తెలిసి ఈడ దాకా వచ్చేస్తుంది బాగా. అదే నేను చెప్పింది, అందుకే నేను చిన్నది తీసుకున్నాం బానంటే పెద్దదే కావాలంట. టీపాయ్ వచ్చి 6,000 పడింది, ఇది వచ్చి 24,000 మొత్తము. బా అమ్మా జస్ట్ మిస్ పో. రాత్రి కూడా మా అమ్మ ఫోటో ఎప్పుడు పడిపోయిందో తగిలిచ్చిందాము. ఆ పక్క మా అమ్మ ఫోటో కూడా కింద పడిపోయింది. పొద్దున్న లేసి నేను తీసిన. అది ఎప్పుడు పడిపోయింది? ఎప్పుడు పడిపోయింది? రాత్రి. నువ్వు చుచ్చు పోతా ఉంటే మైక్ వినపరాదా? లేకపోతే జస్ట్ మిస్. దీనికి అదృష్టం బాగుండదు. ఇది గోడకు సెట్ కాదు, చెప్తే వినదు. గోడకు సెట్ కాదంటే అదే ఇప్పుడు నేను దీన్ని తెలియచేసాను, కతుక్కునేస్తుంది టక్కని. ఆడ తెలియచేసా చూడ ఏంట్రా. ఓ అమ్మ పెద్దది ఎవరు సరిపోతుంది బాబు, సరిపోతుంది. సరే, సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మైక్ నా కాడ పెట్టేసి చెప్తాను ఏమా అంటే ఈరోజు బ్లాగ్ చిన్నదే, పెద్దది కాదు. ఎందుకంటే పొద్దున వచ్చినాడు, అన్నం చేసిన అంతే, పప్పు అన్నం చేసిన. వస్తాడు రాలే. నేను పొద్దున్న దోశ తిన్నా కదా, నాకైతే ఆకలి కాదు. నేను అట్లే పనుకుంది. 4:30 లేసి మా తమ్ముడు వచ్చిండు, మా అమ్మ దగ్గర తినా, ఇంకా ఆడే తినేసిన నేను. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు అయ్యి వచ్చినాక చూపిస్తా చూడండి. అంతే. రేపు మళ్ళీ పోతాం. రేపు మళ్ళీ పోయి నాకు ఆడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ నచ్చింది, చిన్నది. అది ఫ్రీగా ఇచ్చారులే. ఏమో నాకు తెలియదు, నాకైతే అది కావాలి. అది తెస్తే ఆడ పెట్టాలి బాగాలేదు. నేను బెడ్రూమ్లో ఆడ పెట్టేస్తా. సరే, నాకు ఇష్టం డ్రెస్సింగ్ టేబుల్ అంటే. లేదు అనకోకుండా చిన్నది సింపుల్గా చాలా బాగుంది కదా, చిన్నగా ఉంది.